వినుకొండ అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబం ఉంటుందండి. ఆయన అక్కడే కొడుకు. అతను ఏం చేస్తాడంటే చిన్న వయసు నుండి వ్యవసాయమే. ఒక 5-6 ఎకరాలు ఉంది వ్యవసాయం. ఒక కూతురు, భార్య, తల్లిదండ్రులు ఉంటారు. వ్యవసాయం చేసి వాళ్ళని పోషిస్తూ ఉంటాడు. ఆ ఇల్లు పక్కనే పొలం కూడా. అలాగా ఖాళీ టైంలో మాత్రం ఆయనకి చిన్న వయసు నుండి సాహిత్యం అంటే ఇష్టం. రాయటం, ఏదో కవితలు రాస్తూ, ఒక సాహిత్యం రాస్తూ, దేవుడి మీద పాటలు రాస్తూ ఇట్లాగా ఉండేవాడు ఖాళీ టైంలో. వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని అట్లా పోషించుకుంటున్నాడు. ఆయనకి భార్య ఉన్నాడు, బావమరిది. అతను కూడా మంచి కవి. అతనేంటి రాజుల ఆదరణ పొంది ఎందుకులే కోట్లు సంపాదించాడు. ఎందుకు ఆయన ఎప్పుడు వస్తే ఒళ్ళంతా బంగారమే. ఏది ఆయనకి కంకణాలు, ఇక కాళ్ళకి కడియాలు, ఏంది బంగారం. వాళ్ళు అంత ఆదరణతో, ఆయన రాజుల ఆదరణతో అంత భోగాలు అనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా పల్లకి, బొట్టులు అంట రాజభోగాలన్నీ అనిపిస్తున్నాయండి. అప్పుడప్పుడు చెల్లెల దగ్గరికి వచ్చి, అయ్యో నా చెల్లెలకి ఆదరణ లేదు, అయ్యా నువ్వు ఇది అసలు కవిత్వం రాని వాళ్ళు కూడా రాజుల దగ్గరికి వెళ్ళి ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు 2 మొక్కలు రాసి. నువ్వు ఇంతంత గొప్పగా రాస్తున్నావు కవిత్వాన్ని, రాజు దగ్గరికి వెళ్ళు, నీకు బోళ్ళంత డబ్బులు వస్తాయి. నా చెల్లెలు దరిద్రం అనిపిస్తుంది. ఎక్కడ దరిద్రం బాబా నువ్వు అంటావు? మేము హాయిగా పంటలు పండుతున్నాయి, తింటున్నాము. ఏంటి తిండి పెట్టకపోతే కదా, శుభ్రంగా అన్నీ ఉన్న దానిలో మేము తృప్తిగా ఉన్నాం, మధ్యలో నువ్వేంటి అని అంటాడు. నా భార్య చక్కగా అనుకూలవతి, ఉన్న పొలంలో 4 గింజలు వస్తే తింటున్నా, నా తల్లిదండ్రులు, నా భార్య, నా బిడ్డ అందరం తింటున్నా. నువ్వు మధ్యలో ఏంటి? మాకు ఆ భోగాల మీద ఇష్టం లేదు. ఈ భోగాలంటే ఏంటో తెలుసా? ఒక పడగ నీడలో ఉన్నట్టేను. రాజభోగాలంటే ఒక పడగ నీడలో ఉన్నట్టను. ఆ పాము ఎప్పుడు కాటేస్తుందో తెలియదు బావా, మాకొద్దు, మేము ఇదే చాలు. నీ కవిత్వాన్ని తీసుకెళ్ళి ఎక్కడికన్నా డబ్బులు వస్తాయి కదంటే, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళను, నాకు అవసరం లేదు, నా ఆనందం కోసం నేను రాసుకుంటున్నాను అంటానండి. సరే, కొంతకాలం అయిన తర్వాత ఆయన భోగాలు ఈ పాములాగా అయినాయండి. ఇది ఏమైందో ఏంటో ఎవ్వరు ఆదరించటంలో, అతన్ని ఆదరించక పరమ దరిద్రం ఉన్నప్పుడు బాగా జల్సాలు చేశాడుగా, బాగా మనుషులను పెట్టుకొని దాసీలు పెట్టుకొని అన్ని భోగాలు అనిపించాడు. ఇక తిండికి కూడా గతి లేకుండా అయింది. అప్పుడు వచ్చాడు, బావా నువ్వు అన్నట్టు కరెక్టేను, పడగ నీడనున్నట్టే రాజుల ఆదరణ అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? ఏం బావా, 4 ఎకరాల పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకో, నీకు ఖాళీగా నీకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి రచన చేసుకో, నీ ఇష్టం, నా సలహా అది అని అంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే చెల్లెల దగ్గర ఉన్నాడండి ఈ ప్రాంతంలో. ఎందుకు వీళ్ళ ప్రశాంతంగా ఉన్నాడు, అతను ప్రశాంతత కూడా చెడగొడతాడు ఇతను. అప్పుడే అతను దూరంగా ఎక్కడికి వెళ్ళి ఒక 10 ఎకరాలు కొనుక్కుంటాడండి. 10 ఎకరాలు అంటే ఉన్నాయి కదా, కడియాలు బొడియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, బంగారం రాజులు ఇచ్చినాయి, అన్నీ అమ్మేస్తే 10 ఎకరాలు వస్తుంది. ఆ 10 ఎకరాలని కూడా ఒక మనిషిని తోడు పెట్టుకొని వ్యవసాయం చేసి భార్య పిల్లల్ని పోషించుకుంటూ అతను కూడా హాయిగా ఉన్నాడండి. ఇంకా రాజుల దగ్గరికి మామూలుగా కవిత్వం రాసుకుంటా ఉన్నాడు. అది కాలక్రమేణా ప్రజల ఆదరణ పొందింది. కవిత్వం అనేది అతనిది ఆదరణ ఎప్పుడో పొందింది. ఇతనిది కాలక్రమేణా ఆ పద్యాలు కానీ పాటలు కానీ దేవుడి మీద రాసినవి కానీ మంచి ఆదరణ పొందినాయి. అదండి, అంటే రాజుల యొక్క ఆదరణ ఒక పాము పడగ లాంటిది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.